సమ్మర్ వచ్చిందంటే చాలు ఆ ఎండల నుండి తప్పించుకునేందుకు నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఏసీలు, కూలర్లకు ఈ సీజన్లో మామూలుగా ఉండదు డిమాండ్. ఇదిలా ఉంటే ఉదయం లేవగానే చాలా మందికి వేడి నీళ్లతో స్నానం చేసే అలవాటు ఉంటుంది. శీతాకాలంలో అయితే అది ఎక్కువగా ఉంటుంది. అది క్రమంగా అన్ని రోజులు కొనసాగుతూ ఉంటుంది. మరి ఇలా వేడి నీళ్లతో స్నానం చేయడం మంచిదా కాదా? శీతాకాలంలో చలి నుంచి రక్షణ కల్పించేందుకు, శరీరాన్ని చురుగ్గా ఉంచేందుకు దాదాపు అందరూ వేడి లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తూ ఉంటారు. ఇది మనసుకు, శరీరానికి ఉత్తేజాన్ని అందిస్తుంది. అయితే వేసవిలో బయట వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ కొందరు వేడి నీటితో స్నానం చేయడాన్ని ఇష్టపడతారు. వేడి నీరు ఆరోగ్యానికి ప్రయోజనకరమనే ఆలోచనతో మండే ఎండల్లో కూడా ఈ అలవాటు కొనసాగిస్తారు. మీరు కూడా ఈ వేసవిలో వేడి లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తున్నారా? ఈ అలవాటు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. రక్తపోటు సమస్యలు. వేసవిలో వేడి నీటితో స్నానం చేయటం అధిక రక్తపోటుతో ఇబ్బంది పడే వారికి హాని కలిగిస్తుంది. ఈ అలవాటు రక్తపోటు స్థాయిలను మరింత పెంచే ప్రమాదం ఉంది. వేడి నీరు రక్త ప్రసరణలో అడ్డంకులు సృష్టించి రక్తపోటు సంబంధిత సమస్యలను తీవ్రతరం చేసే అవకాశం ఉంటుంది. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం సవాలుగా మారుతుంది. అలాంటి సమయంలో వేడి నీటితో స్నానం చేస్తే చర్మం మరింత దెబ్బతింటుంది. బయట ఉష్ణోగ్రత అధికంగా ఉండటం వల్ల చర్మ ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వేడి నీరు చర్మంలోని కెరాటిన్ కణాలను దెబ్బతీసి సహజ తేమను తగ్గిస్తుంది. దీంతో చర్మం మెరుపు కోల్పోయి వయసు మళ్ళినట్టు కనిపించేలా చేస్తుంది. చర్మంలో సహజంగా ఉండే నూనెలు చర్మ సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇవి చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. వేసవిలో వేడి నీటితో స్నానం చేస్తే ఈ సహజ నూనెలు దెబ్బతింటాయి. నీటిలో ఉండే క్లోరిన్ చర్మం నూనె ఉత్పత్తి ప్రక్రియను అడ్డుకుంటుంది. ఫలితంగా చర్మం పొడిగా, గరుకుగా మారుతుంది. గుండె జబ్బులతో ఇబ్బంది పడే వారికి వేసవిలో వేడి నీటితో స్నానం చేయడం ప్రమాదకరం. వేడి వాతావరణంలో ఇలా చేయడం హృదయనాళ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి కలిగిస్తుంది. దీనివల్ల వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వేసవిలో జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. వేడి నీటితో స్నానం చేస్తే జుట్టులోని తేమ తగ్గి అది పొడిగా, గరుకుగా మారుతుంది. ఇది చుండ్రు వంటి సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంపై అలర్జీలు, దురద వంటి ఇబ్బందులు పెరుగుతాయి. తరచూ ఇలా చేసేవారిలో దద్దుర్లు, మొటిమలు, తామర వంటి చర్మ సమస్యలు రావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో వేడి నీటితో స్నానం చేయడం ఆరోగ్యంపై పలు ప్రతికూల ప్రభావాలు చూపుతుంది. కాబట్టి ఈ సీజన్లో చల్లని లేదా సాధారణ ఉష్ణోగ్రతల్లో ఉన్న నీటిని ఉపయోగించడం చర్మం, జుట్టు మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.